ఫ్రెండ్స్, ఇది శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నా పేరు అయ్యప్ప. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్యాలెండర్స్ అండి. క్యాలెండర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అలా స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో కూడా గ్యారంటీగా 1 మార్క్ వస్తుంది. క్వశ్చన్స్ చూసామో మనం ఒకసారి బేసిక్స్ చూద్దాం. మనందరికీ తెలిసిన విషయం అండి, 1 డే ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్ అని. అలాగే 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 డేస్ అండి. అలాగే 1 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 365 డేస్ అండి. ఒకవేళ లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అయితే 366 డేస్ ఉంటాయండి. అలాగే మనకి 1 ఇయర్లో 365 డేస్ అండి. ఈ 365 డేస్లో 52 వీక్స్ ఉంటాయండి. ఈ 365 డేస్లో 52 వీక్స్ అండి. అలాగే 1 ఆడ్ డే అండి. అదే లీప్ ఇయర్ అయితే 366 డేస్ ఉంటాయండి. 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటాయండి. జనరల్గా మనకి ఎప్పుడన్నా కొన్ని డేస్ ఇచ్చినప్పుడు అందులో ఎన్ని వీక్స్ ఉంటాయో ఫైండ్ చేయాలంటే మనం ఇదే తీసుకుందామండి, 365 డేస్. ఈ 365 డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయి? ఎన్ని వీక్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ 365 డేస్ని మనం 7తో డివైడ్ చేయాలండి. 7తో డివైడ్ చేసినప్పుడు 7 5s 35, 15, 7 2s 14. ఇవి వీక్స్ అండి. ఇక్కడ వచ్చిన రిమైండర్ ఆడ్ డేస్ అండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దామండి. క్యాలెండర్స్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఇన్ 203 డేస్ ద నెంబర్ ఆఫ్ వీక్స్ అని అడుగుతాడండి. మనకు ఇప్పుడు 203 డేస్, 203 డేసే కాదు, ఎన్ని డేస్ అడిగితే అన్ని డేస్. ఇప్పుడు 203 కాదు, లేకపోతే నేను 324 వేసుకోవచ్చండి. అలాగే 123, అది ఎన్ని డేస్ అడిగితే అన్ని డేస్. ఇప్పుడు 203 డేస్లోని ఎన్ని వీక్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలంటే 203 డివైడెడ్ బై 7. ఎందుకంటే వీక్స్కి నేను 7తో ఎందుకు డివైడ్ చేయాల్సి వస్తుందంటే 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 డేస్ కదా, మన అందరికీ తెలిసిన విషయమే కదండి. 7 2s 14, 6 7 9s 63 అండి. సో నెంబర్ ఆఫ్ వీక్స్ 23 అండి. జనరల్గా రిమైండర్ మనం ఆడ్ డేస్ అని పిలుస్తామండి. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి నో ఆడ్ డేస్. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఎలా ఉంటుందండి, ద క్యాలెండర్ 2001 ఈజ్ రిపీటెడ్ బై ద నెక్స్ట్ టైం ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతాడండి. ఇలా ఇచ్చినప్పుడు మన క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చూసుకోవాలండి. ఇది ఇచ్చిన ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్ అండి. నాన్ లీప్ ఇయర్ అది లీప్ ఇయర్ అని ఫైండ్ చేయాలంటే ఈ ఇయర్ కానీ 4తో డివైడ్ అవుతే, ఇచ్చిన ఇయర్ 4తో కానీ డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అవుతుందండి. 4తో కానీ డివైడ్ కాకపోతే, ఇచ్చిన ఇయర్ 4తో డివైడ్ అయితే లీప్ ఇయర్ అవుతుందండి. 4తో డివైడ్ కాకపోతే నాన్ లీప్ ఇయర్.
అదే ఇందులో ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన ఇయర్ కానీ సెంచురియన్ ఇయర్ అయితే సెంచురియన్ ఇయర్స్ అంటే ఎలా ఉంటాయండి? ఇచ్చిన ఇయర్ సెంచురియన్ ఇయర్ అయితే ఇచ్చిన ఇయర్ సెంచురియన్ ఇయర్ అయితే ఆ ఇయర్ మనం లీఫ్ ఇయర్ నాన్ లీఫ్ ఇయర్ ఫైండ్ చేయాలంటే డివైడెడ్ బై 400తో చేయాలండి. సపోజ్ నేను 1200 తీసుకున్నానండి, 1200 400తో డివిజన్ అవుతుందండి. 400తో డివిజన్ అయితే ఇది లీప్ ఇయర్ అవుతుందండి. నేను 1700 కానీ తీసుకున్నట్లయితే 400తో డివైడ్ కావట్లేదండి. 400తో డివైడ్ కావట్లేదు. సో ఇది నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు 2001 అనేది లీప్ ఇయర్ కదండి, నాన్ లీప్ ఇయర్. 2001 అనేది నాన్ లీప్ ఇయర్. సో 365 డేస్ ప్లస్ 1 ఆడ్ డే. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వీటి కింద ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో అన్ని ఆడ్ డేస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 2002 ఇది నాన్ లీప్ ఇయర్ అండి, ఒకటే ఆడ్ డే వస్తుంది. నెక్స్ట్ 2003 ఇది కూడా నాన్ లీప్ ఇయర్ అండి, ఒకటి ఆడ్ డే వస్తుంది. 2004 అండి, 2004 లీప్ ఇయర్ అండి, ఎందుకంటే ఇది 4తో డివిజన్ అవుతుంది. ఇక్కడ మనకి 2 ఆడ్ డేస్ వస్తాయి. నెక్స్ట్ 2005 అండి, 2005 అనేది నాన్ లీప్ ఇయర్, అగైన్ మనకి ఒకటే ఆడ్ డే వస్తుంది. నెక్స్ట్ 2006 అగైన్ ఇది నాన్ లీప్ ఇయర్ అండి, మనకు ఒకటి ఆడ్ డే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ఆడ్ డేస్ అన్ని యాడ్ చేస్తే 1 1 1 ప్లస్ 2 ప్లస్ 1 6 అయింది కదండి, ప్లస్ 1 7. ఇక్కడ ఇచ్చిన ఆడ్ డేస్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే 7 అయిద్దో 7 పోద్దండి. దాని నెక్స్ట్ ఇయర్ అదే క్యాలెండర్ రిపీట్ అవుతుందండి. ఇప్పుడు మనకి 2001 మళ్ళీ 2007లో రిపీట్ అవుతుందండి. హియర్ ద ఆన్సర్ ఈస్ 2007. క్యాలెండర్స్లో ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ చదువుతామండి. నెక్స్ట్ మోడల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇఫ్ January 1st 2008 వాజ్ మండే, దెన్ వాట్ ఈస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ January 1st 2019 అడుగుతాడు. ఈ మోడల్ క్వశ్చన్లో మనం ఇక్కడ ఇచ్చిన ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన ఈ డేట్ చూసుకోండి, January 1st, సేమ్ మళ్ళీ January 1st అని అడిగాడు. 2008 ఇచ్చాడండి. ఈ 2008 అనేది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చూసుకోవాలండి. ఇది లీప్ ఇయర్ అండి. లీప్ ఇయర్ కాబట్టి మనకు తెలిసిందండి 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ అండి. 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ అండి. సో January 1st 2008 మండే అయింది కదండి, మండే కదా. ఇక్కడ మనకి 2008లో ఇది లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ వచ్చాయి కదండి, 2 ఆడ్ డేస్. సో మండేకి మీరు 2 డేస్ కలుపుకుంటే ఆన్సర్ వచ్చేది. మండేకి 2 డేస్ కలిపితే ట్యూస్డే వెడ్నెస్డే. సో ఆన్సర్ ఈజ్ వెడ్నెస్డే. మళ్ళీ చూడండి ఒకసారి. 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్లో మనకి 2 ఆడ్ డేస్ ఉంటాయండి. సో ఇక్కడ January 1st 2008 మండే ఇచ్చాడు కదండి, ఈ మండేకి 2 డేస్ కలిపితే, అంటే 2 డేస్ అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటే అన్ని ఆడ్ డేస్ కలిపితే ఆన్సర్ వస్తుందండి. మండేకి కూడా ఆడ్ డేస్ కలిపిన వెడ్నెస్డే వచ్చింది. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. March 1st 2014 వాజ్ మండే, దెన్ వాట్ ఈస్ ద డే ఆఫ్ ద వీక్ March 1st 2005 అని ఇచ్చాడండి. March 1st 2004 మండే అవ్వచ్చు అండి, ఇఫ్ అని పెట్టుకోండి క్వశ్చన్లో. If March 1st 2004 was Monday, then what is the day of the week March 1st 2005?
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జనవరిలో వచ్చింది కాబట్టి ఇది ఇక్కడికి ఈ క్వశ్చన్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఇక్కడ మనం జనవరిని తీసుకున్నామండి. జనవరిని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జనవరి ఫిబ్రవరి ఉంటుంది కదండి. జనవరి ఫిబ్రవరిలో మనకి లీప్ ఇయర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఫిబ్రవరిని బట్టి లీప్ ఇయర్ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ రాబోతే మనం మార్చికి వచ్చేసాం. ఇక్కడ మనకి 2004 అనేది లీప్ ఇయర్ అయినప్పటికీ ఇక్కడ 2004 అనేది లీప్ ఇయర్ అయినప్పటికి కూడా మనం ఆల్రెడీ మార్చ్ మంత్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ మనం 1 odd day కన్సిడర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫిబ్రవరి దాటేసాం కాబట్టి ఇక్కడ మార్చ్ 1 2004 అనేది జనరల్గా లీప్ ఇయర్ 2004, ఇక్కడ 2004. కానీ మనం ఇక్కడ ఫిబ్రవరి మంత్ దాటేసాం కాబట్టి 1 odd day వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మండేకి 1 odd day యాడ్ చేస్తే మండేకి 1 odd day యాడ్ చేస్తే ట్యూస్డే. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. క్యాలెండర్స్ లో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ అడుగుతారండి. ఇప్పుడు ఇఫ్ టుడే ఈజ్ సండే then what day will comes after 3 days అండి. ఆఫ్టర్ 213 days. అలాగే ఇక్కడ ఎన్ని డేస్ ఇస్తే అన్ని డేస్ మనం వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు 213 days ఇచ్చాయండి. 213 daysని నేను 7తో డివిజన్ చేస్తానండి. 730 230 అండి. రిమైండర్ 3 మిగిలింది. మనకు తెలిసిన విషయమే, ఇది వీక్స్ అండి, ఇది ఆడ్ డేస్ అండి. సో ఇక్కడ మన సండేకి, ఇక్కడ మనకి ఇచ్చిన సండేకి 3 days యాడ్ చేస్తే, సండేకి 3 days యాడ్ చేస్తే మండే ట్యూస్డే వెడ్నెస్డే. మన ఆన్సర్ వెడ్నెస్డే. ఇప్పుడు క్యాలెండర్స్ లో లాస్ట్ మోడల్ అండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. చూడండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇస్తాడంటే వాట్ ఈస్ ద డే ఆఫ్ ద వీక్. ఇలా ఏదో ఒక డే ఇచ్చేస్తాడండి, ఒక డేట్ తోటి ఏదో ఒక డే ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చిన డేట్ని ఏ డే అని ఫైండ్ చేయమంటాడు. ఫైండ్ చేయమన్నప్పుడు మనం ఈ క్వశ్చన్లో మెయిన్గా క్యాలెండర్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మంత్ కోడ్ గుర్తుపెట్టుకోవాలండి, అలాగే ఇయర్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలండి, డేస్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఈ 3 కోడ్స్ కూడా మీరు పక్కాగా బైహార్ట్ చేయాలి. మంత్ కోడ్ జనవరి టు డిసెంబర్ అండి, 033614625 ఈ కోడ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు అండి. అలాగే మనకి ఇక్కడ ఇచ్చాడు కదండి ఇయర్స్, మనకి ఇచ్చిన ఇయర్ 1600 నుంచి 1699లో ఉంటే ఇయర్ కోడ్ 6 అవుద్దండి. 1700 నుంచి 1799లో ఉంటే అలాగే 4 అవుద్దండి. 1800 నుంచి 1899లో ఉంటే 2 అవుద్ది. 1900 నుంచి 1999లో ఉంటే 0 అవుద్ది. 2000 నుంచి 2099లో ఉంటే 6 అవుద్దండి. తర్వాత డేస్ కోడ్ అండి, సండేకి 0 వేయాలండి, మండేకి 1, ట్యూస్డేకి 2, వెడ్నెస్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5 అండి, సాటర్డేకి 6 అండి. ఈ కోడ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుందండి. డేస్ ఇయర్స్, NLY అంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అండి, CC అంటే సెంచరీ కోడ్ అండి, MC అంటే మంత్ కోడ్ అండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో డే అంటే ఇదండి, డే 24 అండి. నెక్స్ట్ ఇయర్ వేయమన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 digits వేయాలండి. ఇయర్ ఏమన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 digits 2016 ఇచ్చాయి కదండి, ఇక్కడ ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 digits మనం ఇయర్, ఇది డే కోడ్ అండి, ఇయర్ కోడ్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, సెంచరీ కోడ్, మంత్ కోడ్ అండి.
ఇక్కడ ఇచ్చిన డేట్ ఇది కదండి, డి అంటే డేట్ అండి, డే. ఈ డేలో నేను 24 వేసాను. నెక్స్ట్ ఇయర్ 2016 ఇచ్చారు కదండి, ఇయర్ డే 24 అండి, ఇయర్ 2016 కదండి. 2016లో మనం 16 మాత్రమే వేయాలి. తర్వాత దీంట్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఈ 2016లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయండి? 16 డివైడెడ్ బై 4. ఈ 16 డివైడెడ్ బై 4, 4 లీప్ ఇయర్స్ ఉన్నాయండి. ఫోర్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ అండి. సెంచరీ కోడ్, సెంచరీ కోడ్ అంటే ఇదండి, ఇయర్ కోడ్. సెంచరీ కోడ్, ఇయర్ కోడ్ ఒకటే. ఇక 2016 ఇచ్చారు కదండి. 2016 ఈ ఇక్కడ ఉంది కదా, 2000 నుంచి 2099లో ఉంది కదండి. 2016 సెంచరీ కోడ్ 6 అవుతుందండి. నెక్స్ట్ మంత్ కోడ్. మంత్ కోడ్ ఇక్కడ ఏమంటే ఇచ్చారండి మనకి, ఇక్కడ ఇచ్చిన మంత్ ఏంటంటే జూన్ అండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇక్కడ మంత్ కోడ్ మనకి జూన్ 4 వచ్చిందండి. సో ఈ టోటల్ డివైడెడ్ బై 7. ఇక టోటల్ అంత ఏంటండి, 40 ప్లస్ 4 44 ప్లస్ 10 54. 44 ప్లస్ 54 వచ్చిందండి. 54 డివైడెడ్ బై 7. 54 డివైడెడ్ బై 7 అంటే 54 డివైడెడ్ బై 7 కదండి. 7 7 సార్ 49. 49 కదా. ఈ వీక్స్ అండి, ఇది ఆడ్ డేస్. సో మనకి 5 ఆడ్ డేస్ వచ్చాయండి. ఇక్కడ 5 ఆడ్ డేస్. 5 ఆడ్ డేస్ వచ్చాయండి. 5 ఆడ్ డేస్ అంటే డే కోడ్ ఏంటండి, ఫ్రైడే. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే అండి, మనం క్యాలెండర్ టాపిక్లో అన్ని మోడల్స్ కవర్ చేసామండి. అలాగే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇంకా ఏమన్నా క్లాసులు కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.